ఆర్డర్లో ఉండవలసిందిగా కోరుతున్నాం. ముందుగా టీచర్స్ వేషధారులు వెళ్ళి అనంతరం సన్నాయి, తర్వాత పూర్ణకుంభ ఎమ్మెల్యే గారితో పాటు మిగిలిన వ్యాపార వర్తక సంఘాలు, నర్సీపట్నం కన్స్యూమర్స్ అసోసియేషన్, మన పార్టీ నాయకులను పోరాటంతో పాటు మన వెనకాల నడాలి. ప్రజా సంఘాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పార్టీ నాయకులు ఓకే, మీరు జెన్యున్ గా వేసినట్టు ఉండాలి. లక్ష్మీబాయి గారి విగ్రహావిష్కరణ కాలేజీ యాజమాన్యాలు అలాగే విద్యార్థి సంఘాలు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. రెండవ విగ్రహం ఝాన్సీ లక్ష్మీబాయి గారి విగ్రహానికి కాలేజీ యాజమాన్యాలు అలాగే విద్యార్థి సంఘాలు, మూడవ విగ్రహం సుభాష్ చంద్రబోస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి వారికి కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మూడవ విగ్రహం అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి వారు కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఎమ్మెల్యే గారు తమ మిగతా పార్టీ నాయకులు పక్కకు రావాలి. పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీ 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 విగ్రహావిష్కరణలో లాయర్స్ మరియు ఎమ్మెల్యే గారు తప్ప మిగతా ఎవరైనా ఉండకూడదు. మిగతా నాయకులందరూ సహకరించారు. అక్కడ ఓన్లీ లాయర్స్ ఎమ్మెల్యే గారే ఉంటారు. శ్రీ కోమటిరెడ్డి ప్రకాశం పంతులు గారు విగ్రహావిష్కరణ కార్యక్రమం బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తర్వాత వీరికి నర్సీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులందరూ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. స్టూడెంట్స్ అందరూ 10th లో ఉండాల్సిందిగా కోరుతున్నారు. స్టూడెంట్స్ అందరూ 10th లోకి వెళ్ళాలి. టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం విప్లవ వీరుడు మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు భాగంగా విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో జరుగుతుంది. తాను ఎమ్మెల్యే గారు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు తప్ప
మరియు వైఎస్ఆర్ నాయకుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహావిష్కరణలో భాగంగా మున్సిపాలిటీ నాయకులు, కమిషనర్స్ మరియు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. మిగతా పార్టీ నాయకులందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అనంతరం జగజ్జీవన్ రామ్ గారు విగ్రహావిష్కరణలో భాగంగా సంఘం మరియు ఎల్ఐసి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున మిగతా పార్టీ నాయకులందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం సచివాలయం వాలంటీర్లు మరియు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఉపాధ్యాయ సోదరులందరూ కూడా దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి వివేకానంద గారి విగ్రహావిష్కరణలో భాగంగా పిఆర్పియు టీచర్స్ అసోసియేషన్ మరియు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున పార్టీ నాయకులందరూ సహకరించాలి. దయచేసి ఉపాధ్యాయ సోదరులందరూ టీచర్స్ అందరినీ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణలో భాగంగా ఏపీడీఎఫ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. భారత జాతి కార్మికతను ప్రపంచ దేశాలకు అందించినటువంటి శ్రీ స్వామి వివేకానంద గారు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున అందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ గౌరవ శ్రీ పట్ల ఉమాశంకర్ గణేష్ గారు మాకు జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణలో భాగంగా నర్సీపట్నం జోన్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నర్సీపట్నం వారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు సువర్ణ హస్తాల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంలో జరుగుతోంది. కాబట్టి